ఏపీలో పలు చోట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హీట్ నెలకొంది. రేపు నందిగామ, హిందూపురం, పాలకొండలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పెడుగురాళ్లలో వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్. సంధ్య, శ్రీ సత్య జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తందాయిస్థల్లో పావులు కలుపుతున్నారు. గత 3 రోజుల క్రితమే 21 మంది టీడీపీ కార్పొరేటర్లను క్యాంప్ కార్యాలయం తరలించారు. మడక్షిర సమీపంలోని నెక్స్ట్ కన్వెన్షన్ హాల్లో 21 మంది టీడీపీ కార్పొరేటర్లను క్యాంప్ కార్యాలయం వచ్చారు. రేపు ఉదయం డైరెక్ట్ గా వాళ్ళని బాలకృష్ణని అక్కడికి వెళ్లి మున్సిపల్ కార్యాలయం సమావేశానికి తీసుకొస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో బాలకృష్ణ డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి హిందూపూర్ చేరుకున్నారు. ఈ నిమిత్తంలో నాయకులు, కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించారు. రేపు సమావేశంలో ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా కూడా చర్యలు నాయకులతో సమావేశమైనట్టు కూడా సమాచారం ఉంటుంది. బాలకృష్ణకు హిందూపూర్ చేరుకున్న బాలకృష్ణకు అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అట్లా అభిమానులు కూడా ఘన స్వాగతం పలికారు. ఈ నిమిత్తంలో జై 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 బాలయ్య, జై జై బాలయ్య అంటూ కూడా అభిమానులు నినాదాలతో హోరెత్తి చేస్తున్న నేపథ్యంలో రేపు మున్సిపల్ సమావేశంలో ఎలాంటి ప్లాన్ వేయాలి, మన కార్పొరేటర్లు కనుక ఓటు చేసేటట్టుగా ఎలాంటి చేయాలంటూ కూడా ముఖ్య నాయకులతో సమావేశమైనట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాంప్ 2లో ఉన్న 21 మంది రాజకీయ కౌన్సిలర్ తో కూడా బాలకృష్ణ డైరెక్ట్ గా రాత్రికి మాట్లాడే అవకాశం ఉందని కూడా ముఖ్య సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్లు 38 మంది ఉన్న నేపథ్యంలో 30 మంది వైసీపీ కౌన్సిలర్లు గెలిచారు. 6 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఒకరు ఎంఐఎం, ఒకరు బీజేపీ గెలిచిన నేపథ్యంలో అప్పుడు మున్సిపల్ చైర్మన్ ని వైసీపీ కార్యక్రమం చేస్తుంది. ఇటీవల 15 రోజుల క్రితం 13 మంది మున్సిపల్ చైర్మన్ తో పాటు 13 మంది వైసీపీ కౌన్సిలర్లు బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలు జరిగిన నేపథ్యంలోనే మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునే విధంగా ఎమ్మెల్యే బాలకృష్ణ తందాయి శైలిలో పావులు కలిపారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక డి రమేష్ ను ఎన్నుకునే విధంగా కూడా ఆల్రెడీ డి రమేష్ ను చైర్మన్ చేయాలనే విధంగా కూడా బాలకృష్ణ అతను నిర్ణయించినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా డి రమేష్ టీడీపీ కోసం గత 20 సంవత్సరాలుగా పనిచేశారు. అతనికి మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇవ్వాలంటూ కూడా తోడి కౌన్సిలర్లంతా కూడా బాలకృష్ణ నిర్ణయం తీసుకోవడంతో రేపు డి రమేష్ ను హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. సంధ్య, సో క్యాంప్ రాజకీయాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? గత 2 రోజుల క్రితం 21 మంది అంటే టీడీపీలో 6 మంది, ఎంఐఎం ఒకరు, బీజేపీ ఒక కౌన్సిలర్ తో పాటు వైసీపీ నుంచి టీడీపీలో వచ్చిన 13 మంది అంటే తీసుకొని మొత్తం 21 మందిని కూడా 2 రోజుల క్రితం మడక్షిర సమీపంలోని నెక్స్ట్ కన్వెన్షన్ హాల్ కు తరలించారు టీడీపీ నాయకులు. ఇదంతా కూడా బాలకృష్ణ దగ్గరుండి సమాచారం నాయకులతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అక్కడికి క్యాంప్ తరలించారు. ఎవరైనా మళ్ళీ వైసీపీకి వెళ్తారో అప్పుడైతే మనకు ఇబ్బంది పడుతుంది. అందులో నేపథ్యంలోనే ఖచ్చితంగా వీళ్ళందరినీ క్యాంప్ తరలించాలని 2 రోజుల క్రితమే మడక్షిర దగ్గరలోని నెక్స్ట్ కన్వెన్షన్ హాల్ దగ్గర తరలించారు. ఈ నేపథ్యంలో రేపు కన్వెన్షన్ హాల్ కి బాలకృష్ణ వెళ్తారా లేదా అక్కడి నుంచి ముఖ్య నాయకులు తీసుకొస్తారా సమావేశంగా తెలియాల్సి ఉంది. ఈ రోజు రాత్రికి అక్కడ క్యాంప్ లో ఉన్న వాళ్ళతో కూడా బాలకృష్ణ మాట్లాడే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశం కొంచెం రసాభాసగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అటు వైసీపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము మా వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు బాలకృష్ణ కూడా లేదు, ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ చైర్మన్ ని మనం కైవసం చేసుకోవాలనే నేపథ్యంలో పావులు కలుపుతున్నట్టు కూడా సమాచారం అంతా చెప్పొచ్చు. సంధ్య. ఓకే జగదీష్, థ్యాంక్ యూ.